మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంపై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జితేందర్ రెడ్డికి బీజేపీ పెద్ద ఎత్తున గుర్తింపు ఇచ్చిందన్నారు. ఆయనకు పార్టీలో అనేక అవకాశాలు కల్పించింది. బీజేపీలో ఎక్కడా ఆయన గౌరవం తగ్గలేదు. నియోజకవర్గంలో ఎలాంటి పరిచయం లేకపోయినా జితేందర్ రెడ్డి కుమారుడు కాబట్టి మిథున్ రెడ్డికి మహబూబ్ నగర్ అసెంబ్లీ టికెట్ను బీజేపీ కేటాయించిందని డీకే అరుణ గుర్తు చేశారు. మరోవైపు మాజీ మంత్రి మహబూబ్ నగర్ బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ బీజేపీలో చేరుతారంటూ వస్తున్న వార్తలను డీకే అరుణ ఖండించారు. శ్రీనివాస్ గౌడ్ బీజేపీలో చేరిక అంతా పుకార్లేనని అన్నారు. బీజేపీ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ అభ్యర్థిగా ఉన్న తనను సంప్రదించకుండా ఆయన్ను బీజేపీలో చేర్చుకుంటారా అంటూ డీకే అరుణ ప్రశ్నించారు. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ గెలుస్తుందని ప్రతిపక్షాలు కుట్రలో భాగంగా ఇలాంటివి వస్తున్నాయని అన్నారు. ఆ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని, మేము ఎవరిని రమ్మని అడగలేదని డీకే అరుణ స్పష్టం చేశారు. ఇప్పుడు ఎక్కడుంటే అక్కడ మాట్లాడే వాళ్ళ గురించి మేము ఏం మాట్లాడతాం చెప్పండి. మీరే చూసినారు, ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. చూపించమంటే నేను చూపిస్తాను మళ్ళీ ఒకసారి. మొత్తం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఒక సిద్ధాంతమైన పార్టీ, ప్రజల కోసం పోరాడుతున్న పార్టీ, దేశాని కోసం పోరాడుతున్న పార్టీ. ఇటువంటి పార్టీని వదిలి తుక్కు నా కొడుకులు బయటికి పోతారు, లుచ్చ నా కొడుకులు బయటికి పోతారు. జితేందర్ రెడ్డి అసంటోడు పోడురా బాబు అని గుర్తు పెట్టుకోండి. వాళ్ళు ఏడ ఉంటే ఆ పార్టీని వాళ్ళు మెచ్చుకోవడం అనేది అంటే సరే మామూలు విషయం అయితే సరే, ఎవరికి ఇష్టం ఉన్నా కూడా వాళ్ళు ఉండొచ్చు. వారి యొక్క అభిప్రాయం, వాళ్ళు ఏ పార్టీలో పోవాలనుకుంటే ఎవరైనా వాళ్ళ సొంత అభిప్రాయం అది. భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున గుర్తింపు ఇచ్చింది వారికి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వారికి అవకాశం కల్పించింది. నేషనల్ లెవెల్లో కూడా పార్టీలో కూడా కోర్ కమిటీలో వాళ్ళకు అవకాశం కల్పించింది. వారికి ఎక్కడా భారతీయ జనతా పార్టీ గౌరవం తగ్గించలేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారి కుమారుడికి ఇక్కడ నుంచి అసెంబ్లీ సీటు కావాలంటే అసెంబ్లీ సీటు కూడా ఇచ్చింది. వారి కుమారుడికి మహబూబ్ నగర్లో ఎలాంటి పరిచయం లేకపోయినా, ప్రజలకు మరి మిథున్ రెడ్డి అంటే ఎవరో తెలియకపోయినా, ఎవరితో ఎలాంటి ఇక్కడ కనెక్షన్స్ కూడా లేకపోయినా, జితేందర్ రెడ్డి కొడుకు అని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా పూర్తిగా అహర్నిశలు కృషి చేసి ఇక్కడ ఆయన గెలుపు కోసం పనిచేసిండు. సో ఆ విషయాలన్నింటినీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. కార్యకర్తల మనోభావాలను అంతా దెబ్బతీసే విధంగా పార్టీలో ఎవరు లేకుంటే నాకు టికెట్ ఇచ్చేది చాలా ఆక్షేపణీయం. ఆ వర్డ్ అనేది మహబూబ్ నగర్ స్థానాన్ని చాలామంది ఆశించిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయినరు. ఈయన మాకే వస్తుందంటే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయినరు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానీ, ఎంపీ వెంకటేష్ కానీ, అదేవిధంగా అనేక ఇబ్బందులు పెడితే పవన్ కుమార్ కానీ పోటీ చేయకుండా పక్కకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.